బాలీవుడ్లో ఓ శకం ముగిసిందే. దిగ్గజ నటుడు హీమ్యాన్ ధర్మేంద్ర తుదిశ్వాస విడిచారు. గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఇంట్లోనే కన్నుమూశారు. ధర్మేంద్ర మృతి పట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోడీ, బాలీవుడ్ సెలబ్రిటీలు సంతాపం వ్యక్తం చేశారు. ప్రముఖ బాలీవుడ్ నటుడు ధర్మేంద్ర చనిపోయారు. ఆయన వయస్సు 89 ఏళ్లు. గత కొంతకాలంగా శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న ఆయన ఆరోగ్యం విషమించడంతో ఈ ఉదయం కన్నుమూశారు. అక్టోబర్ 31న ధర్మేంద్ర అనారోగ్యం పాలవగా ముంబైలోని ఓ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అప్పుడే ఆయన చనిపోయారంటూ వార్తలొచ్చాయి. వాటిని కుటుంబం ఖండించింది. సోమవారం ఉదయం ధర్మేంద్ర ఆరోగ్యం విషమించడంతో ఆయన తుది శ్వాస విడిచారు. బాలీవుడ్ సినీ ప్రముఖులు ధర్మేంద్ర మృతదేహానికి నివాళులర్పించారు. ధర్మేంద్ర పార్థివ దేహాన్ని కుటుంబ సభ్యులు అంబులెన్స్లో స్థానిక విల్లే పార్లీ శ్మశాన వాటికకు తరలించారు. అక్కడే అంత్యక్రియలు పూర్తయ్యాయి. ధర్మేంద్ర మృతి సమాచారం తెలుసుకున్న సినీ రాజకీయ ప్రముఖులు ఆయన భౌతికాయాన్ని కడసారి చూసేందుకు శ్మశాన వాటికి తరలివచ్చి నివాళులర్పించారు. ధర్మేంద్ర మృతి పట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోడీ సంతాపం తెలిపారు. భారతీయ సినిమాలో ఓ శకం ముగిసిందే. తన నటనతో అనేక పాత్రలకు వన్న తెచ్చారు. ఇది ఎంతో విచారకరమైన సమయం. ధర్మేంద్ర కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నా చిత్ర పరిశ్రమకు తీరని లోటని రాష్ట్రపతి ముర్ము, ప్రధాని ఎక్స్లో పోస్ట్ చేశారు. 1935 డిసెంబర్ 8న పంజాబ్లో జన్మించిన ధర్మేంద్ర అసలు పేరు ధరమ్ సింగ్ దేవల్. 1960లో దిల్ భీ తేరా హమ్ భీ తేరే సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ఆ సినిమా ఫ్లాప్ అయిందే. 1962లో విడుదలైన అన్పట్ సూపర్ హిట్ అయిందే. 1966లో వచ్చిన పూల్ ఔర్ పత్తర్ ధర్మేంద్రను స్టార్ హీరోని చేసింది. 1960ల నుండి 1980ల వరకు ఆయన నటించిన చిత్రాలు యాక్షన్, రొమాన్స్, కామెడీకి ఐకాన్గా నిలిచాయి. 300కు పైగా మూవీస్ చేసినా ఎక్కువగా యాక్షన్ చిత్రాలతోనే మెప్పించారు. అభిమానులు కూడా యాక్షన్ కింగ్, హీమ్యాన్ అని ముద్దుగా పిలుచుకుంటారు. 1975లో వచ్చిన షోలే సినిమా ఆయన కెరియర్లో పెద్ద మలుపు. సీతా ఔర్ గీత, చుప్కే చుప్కే, ధరమ్ వీర్ వంటి క్లాసిక్ మూవీస్లో ధర్మేంద్ర నటన ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేసింది. 19 ఏళ్ల వయసులోనే 1954లో ప్రకాష్ కౌర్ను పెళ్లి చేసుకున్నారు ధర్మేంద్ర. ఈ జంటకు 4 పిల్లలు: సన్నీ దేవల్, బాబీ దేవల్, విజేతా దేవల్, అజితా దేవల్. 1970లో ధర్మేంద్ర, హేమమాలిని జోడీ మొదలైంది. వాళ్ళిద్దరి కాంబినేషన్ కు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. రాజా జానీ, సీతా ఔర్ గీత, షరాఫత్, నయా జమానా, పత్థర్ ఔర్ పాయల్, తుమ్ హసీనా మై జవాన్, చరస్, దోస్త్, మా, షోలే, ఆజాద్ వంటి సినిమాలు వాళ్ళిద్దరి కాంబినేషన్లో సంచలనం రేపాయి. ఈ క్రమంలోనే వాళ్ళిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. వీళ్ళిద్దరూ 1980లో వివాహం చేసుకున్నారు. ధర్మేంద్ర, హేమమాలిని జంటకు ఇషా దేవల్, అహనా దేవల్ అనే 2 కూతుళ్లున్నారు. మొత్తంగా ధర్మేంద్రకు 6 పిల్లలు. హేమమాలినితో పెళ్లి తర్వాత కూడా మొదటి భార్య, పిల్లలను ధర్మేంద్ర దూరం పెట్టలేదు. 1980లో విజేత ఫిలిం ప్రొడక్షన్ బ్యానర్ను స్టార్ట్ చేశారు. పెద్ద కొడుకు సన్నీ దేవల్ను 1983లో బేతాబ్ సినిమా ద్వారా హీరోగా పరిచయం చేశారు ధర్మేంద్ర. 1995లో బర్సాత్ సినిమా ద్వారా చిన్న కొడుకు బాబీ దేవల్ను హీరోగా పరిచయం చేశారు. తన మనుమడు కరణ్ దేవల్ను కూడా తన బ్యానర్లోనే హీరోగా ఇంట్రడ్యూస్ చేశారు ధర్మేంద్ర. 60 ఏళ్ల కెరీర్లో 300కు పైగా సినిమాలు నటించారు. ఆయన నటించిన చివరి మూవీ 21 త్వరలో విడుదల కానుంది. ధర్మేంద్ర సినిమాలోనే కాదు, రాజకీయాలను సత్తా చాటారు. 2004లో రాజస్థాన్లోని బికనేర్ నుంచి బీజేపీ అభ్యర్థిగా లోక్సభకి ఎన్నికయ్యారు. 2012లో భారత ప్రభుత్వం ఆయనకు పద్మభూషణ్ పురస్కారం ఇచ్చి గౌరవించింది. ధర్మేంద్ర రెండో భార్య హేమమాలిని ప్రస్తుతం మధుర నుంచి బీజేపీ ఎంపీగా ఉన్నారు.